గ్రేటర్ ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలో అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తున్నామన్నారు మంత్రి. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 174 పాయింట్లు ఉంది. నగరంలో గాలి నాణ్యత మున్ముందు మరింత పడిపోకూడదని భావిస్తున్నామని తెలిపారు. కాలుష్యం మరింత పెరిగిపోకూడదని నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించే ప్రక్రియ చేపట్టినట్లు స్పష్టం చేశారు. జనగణన జనాభా గణాంకాల సేకరణ, ప్రచురిత ఓటర్ డేటాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత జనాభా అంచనా అంటే 2011 ప్లస్ ఇప్పటి వరకు వచ్చిన పాపులేషన్ కు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని GIS మ్యాప్లను తయారు చేసుకొని శుద్ధీకరణ చేయాలి. ప్రధాన భౌగోళిక లక్షణాలను గుర్తింపు లాంటి అంశాలను తీసుకొచ్చి ఐటరేటివ్ ప్రాసెస్ అంటే పునరావృత ప్రక్రియ ద్వారా మెరుగుపరిచారు. ఈ సమాచారాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పంపించి వారి నివేదికను ఇతర సూచనలతో కలిపి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కూడా ఖరారు చేశాం అధ్యక్ష. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు 1996 ప్రకారం దిస్ ఇస్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ ద వార్డ్స్ 1996 యాజ్ పర్ this act 7 days we have invited objections, we have invited suggestions from the people and the people's representatives. మొత్తం 5935 సూచనలు వచ్చాయి అధ్యక్ష. వాటిలో 1127 ఆమోదించారు. 516 సూచనలు భాగంగా మరింత ఆమోదించబడటానికి అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. సుమారు 27% సూచనలు మేము పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ డెమోక్రటిక్ ప్రాసెస్. హైదరాబాద్ ను 360 డిగ్రీలు కవర్ చేసేలా మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అనుమతులు నిర్వహణలో సమస్యలు రావద్దనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మున్ముందు మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. GHMCలో వార్డుల సమస్య ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 8 మంది జోనల్ కమిషనర్లను నియమించామని తెలిపారు. హైదరాబాద్ పరిపాలన కోసం ప్రత్యేకంగా 2 IAS అధికారులను నియమించామన్నారు. మరి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 1996 ప్రకారం డ్రాఫ్ట్ వార్డుల సరిహద్దుల ప్రచురణ మాత్రమే తప్పనిసరి. వార్డు వారి జనాభా గణాంకాలు లేదా మ్యాపుల ప్రచురణకు ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు. దేర్ ఇస్ నో గైడ్ లైన్. రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, భౌగోళిక లక్షణాలు మరియు ప్రాంతాల అనుసంధానం ఇవి ప్రధానమైన ప్రమాణాలు. రూల్ 5లో పేర్కొన్న సార్ అందరికి కూడా తెలుసు 10% జనాభా వ్యత్యాసం ప్లస్ 10% ఆర్ మైనస్ 10% సాధ్యమైనంత వరకు పాటించాల్సిందిగా దీంట్లో పేర్కొనబడ్డది అధ్యక్ష. రూల్ 5లో జనగణన డేటా ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించదు. చివరి జనగణన సెన్సస్ 2011లో జరిగింది. అప్పటి జనాభా సుమారు 78 లక్షలు కాగా ప్రస్తుతం అది సుమారు 1,34,00,000 చేరుకుంది అధ్యక్ష. గత 14 సంవత్సరాల్లో ఈ కోర్ అర్బన్ రీజన్ జనాభా 2 పెరిగింది అధ్యక్ష. పాత డేటా ప్రస్తుత వాస్తవ పరిస్థితిని 2011 సెన్సస్ తీసుకుంటే వాస్తవ పరిస్థితిని అది రిఫ్లెక్ట్ చేయలేకపోతా ఉన్నారు. అంచనాలను ప్రచురించడం వల్ల అనవసర న్యాయ వివాదాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక వీ హ్యావ్ టేకెన్ ఏ రేషనల్ బేసిస్ ఆఫ్ డిసైడింగ్ ద పాపులేషన్ 2011 తీసుకున్నాం. ఆ ప్రతిపాదిక మీద ఏ విధంగానైతే కోర్ అర్బన్ రీజియన్లో 2 జనాభా పెరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడున్న జోన్స్ వార్డ్స్ను విభజించడానికి ఒక సైంటిఫిక్గా ప్రాసెస్ తీసుకోవడం జరిగింది.